హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 2 చెట్ల కథ. ఒక పచ్చని అరణ్యంలో రోహన్, ఆర్యన్ అనే 2 చెట్లు ఉండేవి. రోహన్ పెద్ద చెట్టు, బలమైన చెట్టు. కొమ్మలు విస్తారంగా ఉండేవి. ఆర్యన్ చిన్న చెట్టు, నాజూకైన చెట్టు. ఆకులు సున్నితంగా ఉండేవి. వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. రోహన్ ఎప్పుడూ ఆర్యన్‌కు నీడ ఇస్తూ, ఎండకు, బలమైన గాలికి కాపాడేవాడు. ఆర్యన్ అయితే రోహన్ బలాన్ని, సహనాన్ని చూసి ఆశ్చర్యపడి మెచ్చుకునేవాడు. ఒకరోజు అరణ్యంపై పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచి భారీ వర్షం కురిసింది. రోహన్ తన వేర్లను నేలలో బలంగా పాతుకుని నిలిచాడు. కానీ ఆర్యన్ గాలిలో వాలిపోతూ పడిపోబోతున్నాడు. తుఫాను ఎంత బలంగా వీచినా రోహన్ తన కొమ్మలతో ఆర్యన్‌ను కాపాడాడు. చివరికి గాలి తగ్గిన తర్వాత ఆర్యన్ రోహన్ వైపు చూసి కృతజ్ఞతతో అన్నాడు. ధన్యవాదాలు రోహన్. నువ్వు లేకపోతే నేను ఏమయ్యేవాడినో తెలియదు. నువ్వు నిజంగా బలమైన చెట్టు. రోహన్ నవ్వుతూ, మనం స్నేహితులు ఆర్యన్. స్నేహితులు కష్టకాలంలో ఒకరికి ఒకరు సహాయం చేస్తారు అన్నాడు. రోజులు గడిచే కొద్దీ ఆర్యన్ గమనించాడు. రోహన్ బలహీనమవుతున్నాడని. ఆకులు పసుపు రంగులోకి మారి కొమ్మలు ఎండిపోతున్నాయి. తాను ఆర్యన్‌ను కాపాడే సమయంలో తన బలాన్ని కొంత కోల్పోయాడని రోహన్ చెప్పాడు. ఆర్యన్ బాధతో రోహన్ క్షమించు. నేను అర్థం చేసుకోలేదు. నేను నీకు ఎలా సహాయం చేయగలను? అని అడిగాడు. రోహన్ స్నేహంగా నువ్వు నా స్నేహితుడిగా ఉండడం చాలు. నీ స్నేహం నాకు ప్రపంచంలో గొప్పది అన్నాడు. ఆర్యన్ పట్టుదలతో నేను నిన్ను తిరిగి బలంగా చేస్తాను అన్నాడు. అతను రోహన్‌కు పోషకాలు అందించి జాగ్రత్తగా చూసుకున్నాడు. కొద్ది కొద్దిగా రోహన్ మళ్ళీ పచ్చగా మారి బలంగా పెరిగాడు. ఈ కథలోని నీతి ఏంటంటే స్నేహం అంటే సహాయం. నిజమైన స్నేహితులు కష్టంలో ఒకరికొకరు అండగా ఉంటారు. రోహన్ తన బలం త్యాగం చేసి ఆర్యన్‌ను కాపాడాడు. సహాయం చేసిన వారికి కృతజ్ఞతతో గుర్తుపెట్టుకోవాలి. బలమైన స్నేహం ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. నిజమైన స్నేహం అంటే సహాయం చేయడం, త్యాగం చేయడం, కృతజ్ఞత చూపడం. ఇలాంటి స్నేహం ఉంటే ఏ తుఫానైనా జయించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.